ఓకే గాయస్, సో మీరు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా అవుట్పుట్ పార్సల్ గురించి. సో దాని గురించి ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ పార్సల్స్ ఇవి ఎందుకు వాడతాము? ఫస్ట్ థింగ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టయితే నేను స్ట్రక్చర్డ్ అవుట్పుట్ గురించి, అన్స్ట్రక్చర్డ్ ఇవి ప్రొవైడ్ చేసే ఎల్ఎల్ఎంస్ ఉంటాయి, ప్రొవైడ్ చేయని ఎల్ఎల్ఎంస్ ఉంటాయి. మనం ఈ రెండు ఎల్ఎల్ఎంస్ కి కూడా ఈ అవుట్పుట్ పార్సల్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇందులో మనం JSON వాడలేకపోయాం కదా స్ట్రక్చర్డ్ లో, బట్ హియర్ వీ కెన్ JSON కూడా మనం వాడచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోస్ నుంచి చూద్దాము. ఫస్ట్ థింగ్, స్ట్రింగ్ అవుట్పుట్ పార్సల్. స్ట్రింగ్ అవుట్పుట్ పార్సల్ నథింగ్ బట్ మనం ఏం చెప్తున్నాము, రిటర్న్ ద స్ట్రింగ్. దిస్ ఈస్ ది స్ట్రింగ్ అవుట్పుట్ పార్సల్. సో ఇదేంటి, నథింగ్ బట్ రిటర్న్స్ ది స్ట్రింగ్. మనకి ఇచ్చే అవుట్పుట్ అన్నది స్ట్రింగ్ కింద రిటర్న్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రింగ్ అవుట్పుట్ పార్సల్. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అన్నది మనం చూద్దాం ఇప్పుడు కోడ్ ద్వారా. ఓకే, యా. ఫస్ట్ థింగ్, ఫ్రమ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో దానికి ఫ్రమ్ లాంగ్వేజ్ కోడ్ డాట్ అవుట్పుట్ పార్సల్స్ ఇంపోర్ట్ స్ట్రింగ్ STR అవుట్పుట్ పార్సల్ అంటాం అనమాట దీన్ని. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మేము ఇక్కడ పాస్ చేయాలి. నథింగ్ బట్ మనం ఒక నేమ్ ఇద్దాం దానికి, పార్సల్ ఈక్వల్ టు స్ట్రింగ్ అవుట్పుట్ పార్సల్ అని ఇవ్వాలి. ఆల్రెడీ రికమెండెడ్. సో స్ట్రింగ్ అవుట్పుట్ పార్సల్ అని ఇస్తాం. ఇచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ముందు చేసాం కదా. సో సేమ్ కోడ్ కాపీ. ఫస్ట్ థింగ్, రన్ ఆల్ గైస్. మనం ఎప్పుడైనా బిఫోర్ ది వాడుతున్నామో కాసేపు అయిన తర్వాత అంటే ఖచ్చితంగా రన్ ఆల్ చేయండి, లేదు అంటే అవ్వదు. ఓకే, సో అది కాపీ చేసుకున్నారు. ఫస్ట్ థింగ్, ఇవన్నీ రన్ అవ్వనివ్వండి. అయిన తర్వాత వీకెన్సీ అన్ని రన్ అయినంత వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ అందులో మనం కోడ్ రాద్దాము. సో అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. నథింగ్ బట్ ఇక్కడ మోడల్ తర్వాత ఈ పార్సల్ ఏదైతే ఉందో అది మీరు ఇవ్వాలి అంతే. దట్స్ ఇట్, ఇట్స్ డన్. So let's change the names here, change to, and let's change it double S. So ఇక్కడ కూడా double S, ఇక్కడ change to. Okay, change to only. So yeah, now run చేయండి and you will get the output. Nothing but ఇక్కడ ఏంటి, స్ట్రింగ్ అవుట్పుట్ పార్సల్ దేనికి వాడితే మనకి స్ట్రింగ్ లో రిటర్న్ అవ్వాలి, స్ట్రక్చర్డ్ అవుట్పుట్ కాబట్టి. Okay, this is all about string output పార్సల్ అన్నమాట. Let's wait until it's done. ఓకే, స్ట్రింగ్ కి కంటెంట్ ఉండదు గాయస్, సో ఓన్లీ RESS. సో ఆల్రెడీ మీరు చూసినట్టయితే అది ఆల్రెడీ స్ట్రింగ్ అని చెప్పేసింది టైప్. ఇఫ్ యూ వాంట్ టు చెక్ టైప్, సో ప్రింట్ టైప్ ఆఫ్ RESS అని చెప్పినా సరే మీకు అది స్ట్రింగ్ లో ఇస్తుంది అన్న విషయాన్ని, అది టైప్ ఏ టైప్ అనేది రిటర్న్ చేస్తుందో కూడా యూ కెన్ యాక్చువల్లీ సీ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చైన్ అనే కాదు, మీరు నార్మల్ గా కూడా ఇచ్చుకోవచ్చు, కాకపోతే దాంట్లో పార్ట్స్ అని ఇన్వోక్ చేయాలి దాంట్లోకి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రింగ్ అవుట్పుట్ పార్సల్ అనమాట. సో నెక్స్ట్ మనము JSON అవుట్పుట్ పార్సల్ గురించి మాట్లాడతాం.